ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ అమ్మాయి నన్ను ప్రేమించినంత మాత్రాన తన్ని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు నచ్చిన అహల్యాన్ని పెళ్లి చేసుకున్నాను, తనతో సంతోషంగా ఉన్నాను. అలాగే మీకు చేతనైతే మీ అమ్మాయికి మరొకరిని చూసి పెళ్లి చేయండి, తనని సంతోషపెట్టండి. అంతే తప్ప ఇలా నా మీద పడి మరి ఏడవకండి. మేము ఇన్నాళ్ళం భార్యాభర్తలు మాత్రమే, కానీ ఇప్పుడు కాబోయే తల్లిదండ్రులు. మా జోలికి రాకండి. వచ్చారంటే మాత్రం నేను ఊరుకోను. అమ్మ శ్రావ్య, నీకెప్పుడు ఏ కష్టం వచ్చినా మేమున్నామని గుర్తుపెట్టుకో. మా మీద కోపంతో వీళ్ళు నిన్నేమన్నా అంటారేమో. నీ మీద ఈగ వాలినా చెప్పు, నేను వస్తాను. వీళ్ళందరికీ బుద్ధి చెప్తాను. రాహల్య, అది నలుగురు మధ్య చెప్పాను. మళ్ళీ మీ మెళ్ళో తాళి కట్టి పెళ్లి చేసుకొని చెప్పాను. మీ కడుపులో బిడ్డ కూడా ఉంది, మనం కాబోయే తల్లిదండ్రులు అని కూడా చెప్పాను. ఇంత జరిగిన తర్వాత కూడా నా మీద ఆశలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా. అందుకని ఇలా మాట్లాడతారా? ఇలా మాట్లాడితేనే కదా అదితి నన్ను మర్చిపోయి పెళ్లి చేసుకుంటుంది. అది అసాధ్యమండి. ఆడపిల్ల ఒక్కసారి ప్రేమిస్తుంది, చనిపోయేంత వరకు ఆ ప్రేమని మర్చిపోదు, మారిపోదు. మార్పు సహజం అండి. అందరూ పరిస్థితులు బట్టి పోవాలి. అదితి మినహాయింపు కాదు. తను మనసు మార్చుకుంటుంది, నన్ను మర్చిపోయి మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. అది అసాధ్యమండి. నేను ఆడదాన్ని, సాటి ఆడదాని మనసు నాకు తెలీదా? అదితి ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోదు. మర్చిపోవాలని నేను అలా మాట్లాడాను. తన మనసుని విరిచేశాను. అదితి గురించి నాకు బాగా తెలుసు. పంతానికి పట్టుదలకి పోతే తను ఏమైనా చేస్తుంది. నాకు అలా అనిపించడం లేదు. మీరు తప్పు చేశారనిపిస్తోంది. మీరు అలా చేసి ఉండకూడదు. నేను అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నానండి. అదితి దృష్టి మళ్లించాలన్నా, తన మనసు డైవర్ట్ అవ్వాలన్నా, తన లైఫ్లోకి వేరొకరు రావాలన్నా, ఆ బంధుత్వం, ఆ బాధ్యతలతో అదితి గతాన్ని మర్చిపోవాలి. అప్పుడే తను హ్యాపీగా ఉంటుంది. తన ఆనందం కోసమే నేను ఇలా చేస్తున్నాను. కానీ తన దృష్టిలో మీరు చెడ్డవారవుతున్నారు. ఒక మంచి జరగాలంటే కొన్ని చెడు జరిగేలా తప్పలేదు. ఈ సమస్యని ఇంకోలా పరిష్కరించే దారి లేదా? ఇలాగే ఎందుకు చెయ్యాలి? వేరే ఏ దారుందో మీరే చెప్పండి. నేను మిమ్మల్ని వదిలిపెట్టలేను, అదితిని పెళ్లి చేసుకోలేను. తన మనసును మళ్లించి వేరే వాళ్లతో పెళ్లి చేయడం తప్ప వేరే దారే ఉంది. అందుకే ఇలా చేస్తున్నాను. మీ ప్రయత్నం నెరవేరదు. అదితి మిమ్మల్ని మర్చిపోదు. అదితి మరొకరిని పెళ్లి చేసుకునే వరకు నేను నా ప్రయత్నాలు ఆపను. ఏదో ఒకటి చేసి అదితికి పెళ్లి చేసి తీరుతాను. అదితి పెళ్లే అన్ని సమస్యలకి సొల్యూషన్. అది కాదు గౌతమ్ గారు, నేను చెప్పేది. ప్లీజ్ అండి,
మీరు ఈ విషయం ఇంతటితో మర్చిపోండి. అదితి పెళ్లి గురించి నాకు వదిలేయండి. తన పెళ్లి ఎలాగోలా నేను చేస్తాను. మీరు మీ బిడ్డ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలి. పుట్టబోయే బిడ్డని హ్యాపీగా ఉంచాలి. మిగతా విషయాలు నాకు వదిలేయండి. భగవంతుడా, 6 నెలల తర్వాత పుట్టబోయే బిడ్డని ఈయన చేతుల్లో పెట్టి నేను వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటే ఈయనేమో అదితికి వేరే పెళ్లి చేస్తానంటున్నారు. ఈ కథ ఏ మలుపు తిరగబోతుందో దేవుడా. అర్జున్ సార్, అర్జున్ సార్, ఎవరు మీరు? నేను పెళ్లి వేడుక మ్యారేజ్ బ్యూరో నుంచి వస్తున్నాను. అర్జున్ ప్రసాద్ గారు రమ్మన్నారు. ఏంటవంతిక, మీ నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడా ఏంటి? కళ్ళు పోతాయి. అలాంటి వంకర బుద్ధులు మీకున్నాయేమో. మా నాన్న శ్రీరామచంద్రుడు. ఆ, ఆ, మీ నాన్న శ్రీరామచంద్రుడు, మీ తమ్ముడు శ్రీకృష్ణుడు. ఇదిగో నమస్తే సార్, నమస్కారం అండి. ఫోన్ చేసి రమ్మన్నారు. అవునండి, మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూడాలి. కూర్చోండి. మాయా, గౌతమ్కి మళ్ళీ ఏమైనా పెళ్లి చేస్తున్నారా ఏంటి? గౌతమ్కి కాదు, ఇందిరాకి. ఇందిరాక ఆ బంగారాజు, వెళ్ళి మంచినీళ్ళు కాఫీ తీసుకురా. సుభద్ర, నువ్వు వెళ్ళి ఇందిరా ఫోటో తీసుకురా. అలాగేనండి. ఈ విషయం గాని బామ్మగారికి తెలిస్తే భూమి బద్దలైపోతుంది. షూ, నాన్న వింటాడు. కామ్గా ఉండండి. ఏమండి, వీడే మా అబ్బాయి ఇంద్ర, ఆర్మీలో మేజర్. వాడి హైట్, వెయిట్, కలర్, శాలరీ అన్ని వివరాలు ఫోటో వెనకాల రాసున్నాయి. మా కాస్తి పాస్తులు అవేవి అక్కర్లేదండి. అమ్మాయికి మంచి గుణగణాలు, ఓర్పు, సహనం ఉంటే చాలు. వంట వరపు రావాలి, కనీసం డిగ్రీ చదివి ఉండాలి. అలాగే ఇంగ్లీష్, హిందీ వస్తే మంచిది. అవునమ్మా, మావాడెప్పుడు బార్డర్లోనే ఉంటాడు. భాషతో ఇబ్బంది రాకూడదు కదా. ఇంకా నయం, ఇంట్లో ఉన్నప్పుడు భరతనాట్యం చేయాలి, బయటికి వెళ్ళినప్పుడు కరాటే, కుంఫు చేయాలనం లేదు. వస్తారా మీరు? సరేనండి, మంచి సంబంధం చూసి మీకు కబుర్ చేస్తాం. కాస్త త్వరగా చూడండమ్మా. కుదిరితే వచ్చే ముహూర్తంలోనే పెళ్లి పెట్టుకుంటాం. అలాగేనండి, ఉంటాను. ఎవరు ఆవిడ? ఎందుకొచ్చింది? పెళ్లిళ్ళ పేరమ్మ బామ్మగారు, పెళ్లి సంబంధం చూడడానికి వచ్చింది. పెళ్లి సంబంధమా? ఎవరికి? ఇంకెవరికి? నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన ఇంద్రకంట. ఆ,